ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులుండేవారు. చిన్నప్పట్నించి వాళ్లు కలిసి ఆడుకుంటూ, కలిసి చదువుకుంటూ పెద్దయ్యారు. ఒకరికొకరు లేకుండా ఒక్కరోజు కూడా గడవదు. రాము చాలా కష్టపడేవాడు. తన కుటుంబానికి సహాయం చేయటానికి చదువుతో పాటు పనులు చేసేవాడు. సోము మాత్రం తెలివైనవాడు, కాని కొంచెం ఆలస్యం చేసే అలవాటుండేది. అయినా రాము ఎప్పుడూ సోమును వదల్లేదు. ఒకరోజు వాళ్ల గ్రామం దగ్గర అడవిలో పెద్ద నిధి ఉందని వార్త వచ్చింది. చాలామంది భయపడి వెళ్లలేదు. కాని రాము, సోము ఇద్దరూ కలిసి ప్రయత్నిద్దామనుకున్నారు. అడవిలోకి వెళ్లగానే చీకటి, పెద్ద పెద్ద చెట్లు, వింత శబ్దాలు వినిపించాయి. సోము భయపడ్డాడు. రాము, నాకే భయం వేస్తోంది, వెనక్కి వెళ్దామా అన్నాడు. రాము నవ్వుతూ, స్నేహితుడా, మనం కలిసి ఉన్నప్పుడు భయపడాల్సిన పనిలేదు, నేనున్నాను కదా అన్నాడు. అలా ఇద్దరూ ముందుకు వెళ్లారు. మధ్యలో ఒక లోతైన గోతిలో సోము పడిపోయాడు. రాము వెంటనే చుట్టూ తాడు వెతికి తెచ్చి సోమును బయటకు లాగాడు. సోము కన్నీళ్లతో, నువ్వు లేకపోతే నేనిక్కడే ఉండిపోయేవాణ్ణి రాము అన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక వాళ్లకొక పాత గుహ కనిపించింది. అందులో నిజంగానే బంగారు నాణేలు, విలువైన రత్నాలు ఉన్నాయి. కాని వాటితో పాటు ఒక బోర్డుంది. స్నేహం, ధైర్యం, సహాయం చేసుకునే మనసు ఉన్నవాళ్లకే ఈ నిధి అర్హం. వాళ్లు చాలా సంతోషపడ్డారు. కాని రాము అన్నాడు, సోము, మనం ఈ నిధిని మనకే కాకుండా గ్రామం కోసం ఉపయోగిద్దాం. సోము కూడా ఒప్పుకున్నాడు. ఆ బంగారంతో వాళ్లు గ్రామంలో స్కూల్ కట్టించారు, బావులు తవ్వించారు, పేదవాళ్లకు సహాయం చేశారు. గ్రామం మొత్తం సంతోషంగా మారింది. అప్పట్నుంచి అందరూ అంటుండేవారు, నిజమైన స్నేహముంటే ఏ కష్టమైనా దాటవచ్చు.